అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ అధినేత అయినటువంటి కేసీఆర్ గారి కుటుంబంలో జరుగుతున్నటువంటి రాజకీయ సంక్షోభం ఆ పార్టీని అలాగే కేసీఆర్ గారి యొక్క రాజకీయ చరిష్మాను కూడా పతనావస్థకు తీసుకువెళ్ళేటువంటి ప్రమాదం స్పష్టంగా కనిపిస్తుందండి. తన కుటుంబంలో ఏర్పడినటువంటి ఈ కలహాలు మెయిన్‌గా తన కూతురైనటువంటి కల్వకుట్ల కవిత గారు చేస్తున్నటువంటి తీవ్రమైనటువంటి ఆరోపణలు బీఆర్ఎస్ పార్టీకి కోలుకోలేనటువంటి దెబ్బ తగిలే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తుందండి. అంతేకాకుండా టీఆర్ఎస్ పార్టీ అద్భుతంగా 2001లో ఏర్పాటు చేసుకొని అద్భుతంగా తెలంగాణ రాష్ట్రం యొక్క సెంటిమెంట్ను ఉపయోగించుకొని బాగా ముందుకు వచ్చినటువంటి పార్టీ. 2004లో అప్పుడు కాంగ్రెస్ పార్టీతో పొత్తుకెళ్ళి అద్భుతంగా పెర్ఫామ్ చేసింది. అలాగే 2009లో అప్పటి కూటమిగా ఏర్పడినటువంటి టీడీపీతో జతకట్టింది. ఆసారి ఫెయిల్ అయింది. అలాగే మళ్ళీ 2014లో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోగలిగినటువంటి ఘనమైనటువంటి చరిత్ర ఉన్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ. దానికి నాయకత్వం వహించినటువంటి కేసీఆర్ గారు కూడా ఒక మంచి రాజకీయ చాణక్యుడిగా మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నటువంటి వ్యక్తి. 2014లో అలాగే 2018లో 2 పర్యాయాలు కూడా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఆయన చేయడం జరిగింది. తదనంతర పరిణామాలు 2023లో ఆ పార్టీ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. అయితే 2014లో టిఆర్ఎస్ పార్టీ 63 స్థానాలతో గెలుపొందడం జరిగిందండి. అయితే కేసీఆర్ గారు చేసినటువంటి రాజకీయ తప్పిదం ఏంటి అంటే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షం అనేది లేకుండా చేసేటువంటి పరిణామ క్రమంలో చాలా తప్పులు ఆయన చేయడం జరిగింది. దాన్ని 2018 ఎలక్షన్లో అద్భుతంగా ఉపయోగించుకొని తెలంగాణ సెంటిమెంట్ రగిల్చి 2018లో కూడా ఆయన అధికారంలోకి రావడం జరిగింది. కానీ ఒక బలమైనటువంటి సెంటిమెంటు కొన్ని సందర్భాల్లో మాత్రమే ఉపయోగపడుతుంది. ఎందుకు అంటే తెలంగాణ ఏర్పాటు జరిగిందే నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి సెంటిమెంట్తో. మరి గత 2 పర్యాయాలు అంటే 2014లోను మరియు 2019లో కూడా సుమారుగా 9.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు ఈ నీళ్లు నిధులు నియామకాలు సాధించడంలో ఎంతవరకు సక్సెస్ అయ్యారన్నది ప్రజలకు స్పష్టంగా అర్థమైందండి. ఎప్పుడైతే ఈ యొక్క నీళ్లు నిధులు నియామకాలు ఈ మన తెలంగాణకు అన్యాయం జరుగుతుంది అని ప్రజలు గ్రహించి 2023లో ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టచెప్పడం జరిగింది. అక్కడితో తెలంగాణ టిఆర్ఎస్ పార్టీ యొక్క పతనావస్థ ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుందండి. అధికారంలో ఉన్నప్పుడు ఏ రాజకీయ నాయకుడు కానీ రాజకీయ పార్టీ కానీ తను అద్భుతంగా పుంజుకున్నామనేటువంటి భ్రమలో ఉంటారు. కానీ ఒక్కసారి అధికారం కోల్పోతే ఆ పార్టీ యొక్క వాస్తవ పరిస్థితులు ఏంటి అన్నది తెలుస్తుందండి. అలాంటి పరిస్థితే ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి దాపరించిందని చెప్పుకోవచ్చు. ఈరోజు తన కుటుంబంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క రాజకీయ సంక్షోభం, అలాగే ఈ యొక్క హరీష్ రావు గారి మీద వస్తున్నటువంటి అలిగేషన్స్, అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ మీద వస్తున్నటువంటి ఆరోపణలు, అలాగే కేసీఆర్ గారు మెయిన్గా ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క కేసీఆర్ గారి మీద ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి అన్యాయం మీద ఇప్పటి ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు సిబిఐకి ఈ యొక్క కేసును అప్పచెప్పడం, ఎంక్వైరీ స్టార్ట్ అవుతుంది చూడాలి. కానీ ఇదంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి మాత్రం నిజంగా ఒక పతనావస్థకి తీసుకువెళ్ళేటువంటి ప్రమాదం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకు అంటే టిఆర్ఎస్ పార్టీ 2023లో అధికారాన్ని కోల్పోయింది. అంతేకాదు 2024లో ఈ యొక్క ఎంపీ ఎలక్షన్స్లో కనీసం ఒక్క సీటు కూడా గెలుచుకోలేనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. ఓటు బ్యాంక్ కూడా విపరీతంగా కోల్పోవడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు లేటెస్ట్గా తన కుటుంబంలో జరుగుతున్నటువంటి ఈ రాజకీయ సంక్షోభం టిఆర్ఎస్ పార్టీని పూర్తిగా అధపాతాళానికి తొక్కేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయండి. ఎందుకు అంటే అక్కడ తెలంగాణలో ఏంటంటే బలంగా ప్రతిపక్షం, అధికార పక్షం, అలాగే ఇక్కడ 3 కూటమి ఉంటాయి బలంగానే. అటు టిఆర్ఎస్తో పాటు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్, అలాగే బలమైనటువంటి పక్షంగా ఉన్నటువంటి బీజేపీ.
కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా 2028లో తెలంగాణలో గెలిచి తీరాలనేటువంటి లక్ష్యంతో ముందుకు వెళ్తుంది. అది కాంగ్రెస్ పార్టీకి తెలుసు, అలాగే బీఆర్ఎస్ పార్టీకి తెలుసు. కానీ కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు తన అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఈ యొక్క బీజేపీ పార్టీ ఇప్పుడే వెంటనే తన్ని భూస్థాపితం చేయలేకపోవచ్చు. కానీ ఆ అవకాశం టీఆర్ఎస్కు ఉంది. టీఆర్ఎస్ని భూస్థాపితం చేసి ఈ రాష్ట్రంలో 2028లో బీజేపీ అధికారంకు రావాలి అనేటువంటి లక్ష్యంతో పనిచేస్తుంది. దానికి అనుగుణంగానే ఇప్పుడు కేసీఆర్ కుటుంబంలో జరుగుతున్నటువంటి ఈ రాజకీయ సంక్షోభం కూడా సహకరిస్తుందనే చెప్పుకోవాలండి. ఇదే పరిస్థితి కొనసాగితే బీఆర్ఎస్ పార్టీ ఇంకా మూసుకోవాల్సినటువంటి పరిస్థితికి వెళ్ళిపోతుందేమో అని అనిపిస్తుందండి. కాకపోతే ఈ రాజకీయ చాణక్యుడిగా పేరున్నటువంటి కేసీఆర్ గారు తన కుటుంబంలోనూ అలాగే తన పార్టీలోనూ ఈ యొక్క జరుగుతున్నటువంటి ఈ సంక్షోభాన్ని తను ఏమైనా కరెక్ట్గా డీల్ చేసి ఈ సమస్యల్ని పరిష్కారం చూపించగలిగితే అద్భుతంగా మళ్ళీ బీఆర్ఎస్ పుంజుకునేటువంటి అవకాశం ఉంది. కానీ ఇప్పుడు అధికారంలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. రేవంత్ రెడ్డి స్వతహాగానే కేసీఆర్కి బగ్గ శత్రువు, అది మనందరికీ తెలిసినటువంటి విషయం. మరి ఇప్పుడు సిబిఐకి కాళేశ్వరం ప్రాజెక్టు మీద జరిగినటువంటి అవకతవకల్ని ఇప్పుడు సిబిఐకి అప్పచెప్పడం జరిగింది. అందులో ఏమైనా ముద్దాయిగా తేలుతారా, ఏం జరుగుతుందనేది వేచి చూడాలండి. కానీ బీఆర్ఎస్ పార్టీకి మాత్రం ఇది ఒక గడ్డు కాలమైనటువంటి పరిస్థితులు అయితే దాపరించాయని చెప్పుకోవచ్చండి. అందరికీ నమస్కారం. నా యొక్క యూట్యూబ్ ఛానల్ని దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా వినయపూర్వక ప్రార్థన అండి.